హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి క్రేజీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే మమ్మీ స్టార్టింగ్లో మమ్మీ తీసింది. మమ్మీకి వీడియో తీయడం అయితే రాదనమాట. ఈ వీడియోలో నేను తమిళ చూసే ఉంటారు కదా, శ్రేష్ఠకి అయితే భోగిపల్లి వేయడానికి ముందుగా మా ఇంట్లో చిన్ని కృష్ణ ఉన్నాడు. ఎవరైనా సరే భోగిపల్లి పోసే ముందు కృష్ణుడికైనా నారాయణమూర్తికైనా లేదా వెంకటేశ్వర స్వరూపానికి దేనికైనా సరే భోగిపల్లి ఫస్ట్ వెంకటేశ్వరుడికి అంటే కృష్ణయ్యకు దిష్టి తీసేసిన తర్వాత మనం ఆ పిల్లలకి పోయాలన్నమాట. అందుకోసమని నేను ఇక్కడైతే అన్నీ వేసేసి ఇక్కడ కృష్ణయ్యకు దిష్టి తీసేయడానికి నారాయణ స్వరూపం ఏదైనా సరే బాలస్వరూపానికి దిష్టి తీసేస్తారనమాట. ఇక్కడ నేను దిష్టి తీసేస్తున్నాను అనమాట. తీసేసి భోగిపల్లి అయితే కృష్ణుడికి వస్తున్నాను. ఆ వీడియో అయితే మమ్మీ తీసింది. మమ్మీకి తీయడం రాదు, సో ఏమనుకోకండి మీరు. అండ్ ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఆయన ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్కి సపోర్ట్ చేయండి. శ్రేష్ఠ కూడా బాగా రెడీ అయిందనమాట. ఆ రోజు తనకి అసలు ఫస్ట్ ఇంట్రెస్ట్ లేకుండా అంటే భయపడింది ఏం చేస్తుందో అని చెప్పేసి. మరి తర్వాత ఇట్లా చేస్తారని చెప్పేసి ఫోన్లో వేరే వాళ్ళ వీడియోస్ చూపిస్తే అప్పుడు తనకు నచ్చిందనమాట. ఇప్పటికీ ఆ డేని గుర్తు చేసుకుంటుంది. నాకెందుకు ఎన్ని రోజులు డిలే అవుతుంది అని అంటే, యాక్చువల్గా వీడియోస్ ఎక్కడో కొంచెం ఫోన్ అయితే కొంచెం ఎర్రర్ వచ్చిందనమాట. వీడియోస్ సరిగా నాకు దొరకలేదు. రెగ్యులర్గా డైలీ చాలా వీడియోస్ తీస్తుంటాము, మెమొరీ ఫుల్ అయిపోతూ ఉంటుంది, డిలీట్ చేస్తూ ఉంటాం, అదంతా జరిగిపోతూ ఉంటుంది కదా. అట్లనే ఈ వీడియోస్ కూడా అందులో వెళ్ళిపోయినాయి అనమాట. మళ్ళీ రికవరీ చేసుకున్నాను. రికవరీ చేస్తే మళ్ళీ వచ్చాయన్నమాట. చాలా ఇష్టంగా తీసుకున్నాను ఈ వీడియోస్ అయితే. అందుకోసం అని చెప్పేసి రికవరీ చేస్తే వచ్చిన తర్వాత ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నా గైస్. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే. ఈ విధంగా నేను కృష్ణుడికి అయితే దిష్టి తీసేసుకొని భోగిపల్లి అయితే పోసుకున్నాను. ఇంకా నెక్స్ట్ స్టేజ్కి పోసేసినాం అనమాట. యాక్చువల్గా ఎక్కువ మందిని నేనైతే ఎవరినైతే పిలవలేదు. మా కిందింట్లో రెంటెడ్ వాళ్ళు ఉంటారు, అక్కయ్య, తను, మమ్మీ, నేను పోసినాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక ఫీల్ అవుతారు స్టార్ట్ చేసిన ఫస్ట్ భోగిపల్లి వేయడం. శ్రేష్ఠ అయితే ఇట్లాంటి ఏమన్నా ఆచారాలు చేసేటప్పుడు తప్పకుండా పాటిస్తుంది అనమాట. నాకు బొట్టు పెట్టు నాని అంటే మంచిగా బొట్టు పెట్టింది నాకు శ్రేష్ఠ. గుడ్ గర్ల్ లాగా చాలా వరకు శ్రేష్ఠ 90% గుడ్ గర్లే అనమాట. ఒక 10% పిచ్చి పిల్ల. మిగతా అంతా చెప్పినట్టుగానే వింటుంది. పాలు ఒకటి తాగడం మానేసలేదు తప్ప మిగతా అంతా మంచిగానే చెప్పినట్టు వింటుంది. మాట్లాడద్దు. వీడియో అయితే తను చూస్తుండగానే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇంట్రెస్టింగ్గా వింటుందన్నమాట. ఇంకా శ్రేష్ఠ చాలా 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 బాగా రెడీ అయింది. ఇది కొత్త డ్రెస్సే, ఒక్కసారి వేసానులేండి. ఇంకా నాకు మా ఆయన అప్పుడు గోవా వెళ్ళాడు కదా, ఆ డ్రెస్ తీసుకొద్దామంటే టైం కుదరలేదు. సో ఒకసారి వేసిన డ్రెస్సే కదా అని చెప్పేసి ఈ డ్రెస్ తనకి చాలా బాగుంటుంది. ఇంకా దాంట్లోనే నేను భోగిపళ్ళు అయితే పోసిన అనమాట. ఇంకా 3 సార్లు కుడివైపు 3 సార్లు ఎడమవైపు తిప్పుకుంటూ భోగిపళ్ళు పోయాలి. దాంట్లో ఏమేమి వేసానంటే నేను చెరుకు గడలు, పువ్వులు, అక్షింతలు, ఇంకొకటి జీడిపళ్ళు, ఇంకొకటి రేగుపళ్ళు, మొత్తానికి 5 టైప్స్ వేస్తారనమాట డబ్బులు. ఇవి వేసి నేనైతే దిష్టి తీసేసిన అనమాట. పిల్లలకి చాలా మంచిదంట అట్లా చేయడం వల్ల. ఇంకొకటి నారాయణమూర్తికి కూడా నా స్వరూపాన్ని తినేసి వాళ్ళ ఇంట్లో నన్ను కొలుస్తున్నారని ఫీల్ అవుతా అంటే మనము అజ్యూమ్ చేసుకోవచ్చు. ఆయన అట్లా ఫీల్ అవుతాడని ఒక నానుడైతుందనమాట. ఇంకా నేనైతే ఇట్లా ఈ విధంగా 2 టైమ్స్ నేను 5 టైమ్స్ పోయాలి కదా, 2 టైమ్స్ నేను చేస్తాను, 2 టైమ్స్ నేను, 2 టైమ్స్ మమ్మీ, 2 టైమ్స్ 4 టైమ్స్ అయింది కదా, అక్కయ్య ఒకసారి పోసిందనమాట. ఇంకా ఆ తర్వాత అయితే అయిపోయిన తర్వాత అయితే ముందు డేస్ అంటే బిఫోర్ డేస్ నుంచే ప్లాన్ చేసిందనమాట అక్కయ్య. అత్తయ్య వాళ్ళ సైడ్ ఏంటంటే సంక్రాంతి రోజు, భోగి రోజు మంచిగా రెడీ అయ్యి పైకి వెళ్ళి డ్యాన్స్లు వేసుకుంటారంట. ఇట్లా వేసుకుంటారా, మనం కూడా వేసుకుందాము అని అంటే మేము కూడా సరేలే అని ఇంకా భోగిపల్లి అయిపోయిన తర్వాత పైకి వెళ్ళి చాలా డ్యాన్స్లు వేసుకున్నాము. కానీ అవన్నీ వీడియోస్ పెట్టలేదు, మనమంతా డ్యాన్సెస్ కాదు కదా, పిచ్చి పిచ్చిగా ఉంటాయని చెప్పేసి పెట్టలేదనమాట. కొంచెం అయితే యాడ్ చేసినా చూడండి. ఇంకా అక్క చేస్తుందనమాట. ఇక ఇంకా శ్రేష్ఠ కూడా హ్యాపీ ఫీల్ అయిందనమాట. నేనైతే తనకి యాక్చువల్గా బొమ్మల కొలువు చేస్తారు కదా, ఇట్లా కట్టేసి బొమ్మరిల్లా గట్టి వాళ్ళని ఆడుకోమని చెప్తారు కదా, అట్లాంటి ఇక్కడ నాకు ఏం లేవన్నమాట. సో శ్రేష్ఠకి అయితే పావులు అయితే గిఫ్ట్ ఇచ్చిన అనమాట. అదే పావులు అక్కడ ఆడుకుంటుందని చెప్పేసి కొంచెం భోగి రోజు మా అమ్మ నాకు గిఫ్ట్ ఇచ్చింది అన్నట్టుగా తనకు ఉంటుంది కదా ఎప్పటికైనా మెమొరీ, పావులు. అందుకోసమని పావులు ఇచ్చిన అనమాట. ఇంకా ఆ రోజైతే అట్లా కలిసింది. నెక్స్ట్ డ్యాన్స్ అయితే బాగానే వేసినాం కానీ కొంచెం పబ్లిక్లో పెట్టడానికి కొంచెం భయం అనమాట, ఎవరు ఇట్లా ఫీల్ అవుతారో అని చెప్పేసి. కొంచెం ఒక షార్ట్ వీడియో రకంగా నేను పెట్టినా కానీ అదంతా పోలేదు, నేను మళ్ళీ డిలీట్ చేసేసిన.
ఇంకా ఇందులో కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట. భోగి అయితే చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. నేను భోగి వీడియో, ఇంకొకటి ముగ్గు వీడియో అవన్నీ యాడ్ చేసినా అనమాట. ఇంతకుముందుకు ఎప్పుడైనా కానీ మమ్మీ వాళ్ళ ఇల్లు, అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. ఇక్కడ హైదరాబాద్లో సెలబ్రేట్ చేసుకోవడం ఫస్ట్ టైం అనమాట. ఇంకా అనిపిస్తుంది కదా, ప్రతిసారి ఒకే దగ్గర ఉండటం కూడా మనకంత అంత థ్రిల్ అనిపించేది. ఈసారి కొంచెం డిఫరెంట్గా అనిపించింది మాకు ఎప్పటికంటే. బాగా అనిపించింది అనమాట. ఇంకా ఇది సెకండ్ టైం. మళ్ళీ మళ్ళీ ఎందుకు యాడ్ చేసినానంటే, ఫస్ట్ టైం కాకుండా 2 టైమ్స్ మేము పోసినామని చెప్పినా కదా, మమ్మీ 2 టైమ్స్, నేను 2 టైమ్స్ అట్లా. అందుకని క్లిప్ యాడ్ చేసిన అనమాట. ఇంకా నాకు చాలా 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 నచ్చింది ఆ డే అంతా. శ్రేష్ఠని అట్లా రెడీ చేసుకొని మేమంతా రెడీ అయ్యి మార్నింగు అంత పెద్ద పెద్ద ముగ్గులు వేసుకొని, మళ్ళీ పిండి వంటలన్నీ చేసుకొని, పిండి వంటల వీడియో కూడా నేను తీసినాను కానీ స్టోరేజ్ ఫుల్ అవ్వడం వల్ల నేను వీడియోస్ డిలీట్ కొట్టేసరికి అందులో అవి కూడా వెళ్ళిపోయినాయి గైస్. ఇంకా చాలా ఫీల్ అయినా, కష్టపడి తీసుకున్నా కదా, అట్లా ఎట్లా వెళ్ళిపోయినాయి అని చెప్పేసి. ఇంకా డ్యాన్స్ విన్నా అనమాట. పాటలు యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అంటే కాపీరైట్ వస్తుందని చెప్పి యాడ్ చేయలేదు. ఇంకేదో వచ్చిరాని డ్యాన్స్లన్నీ వేసుకున్నాం గైస్. నాకే అప్పుడు వేసేప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత చూసి ఇట్లుంటుంది. ఇంకా ఈవినింగ్ శ్రేష్ఠ అయితే షాప్కి తీసుకెళ్ళి తనకు కావాల్సినవన్నీ కొనిపెట్టిన ఆ రోజు. ఇది ఆ రోజు క్లిప్ అనమాట. అందుకనే యాడ్ చేసిన. పాల ప్యాకెట్స్ అవి ఇవన్నీ కొనుక్కొచ్చుకుని ఉంటుంది ఈవినింగ్ టైంలో. ఇంకా ఆ రోజు క్లిప్స్ ఏవేవైతే ఉన్నాయో అన్నీ యాడ్ చేసిన అనమాట. ఇట్లా హస్బెండ్ లేనప్పుడే నేను బయటికి వెళ్ళి షాప్కి వెళ్ళి కిరాణాకి వెళ్ళి తీసుకొస్తాను అనమాట. ఉన్నప్పుడైతే నేను అస్సలకే వెళ్ళను, ఎందుకంటే దానికి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి డెఫినెట్గా అన్నీ పోయి ముందే తీసుకొచ్చేస్తాడు. ఇంకా నాకు షాప్కి వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, అటు వెళ్ళాలన్న ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. ఇంకా లేనప్పుడు ఇట్లాంటివి ఏమన్నా ఇవి కూడా నాకు కొత్తగా అనిపిస్తుంది అనమాట. రెగ్యులర్గా లేడీస్ అందరు చేసే కూడా నాకు కొత్తగా అనిపిస్తుంది. ఇదనమాట వ్లాగ్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.